వాళ్ళు తప్పిపోతూనే ఉంటారు. ఒక విధంగా చూడాలంటే సంఘంలో ఉన్న విశ్వాసుల కన్నా బయట ఉన్న అవిశ్వాసులు అన్యులే కొంచెం కరెక్ట్గా ఉంటారు. చెప్పాలంటే అన్యులకి ఎంత భక్తి ఉంటుందండి, చక్కగా దేవుడు అంటే చాలా భయం ఉంటుంది. అదే మనం చూడండి 10 గంటలకు ఆరాధన అంటే 12ంటికి వస్తాం, 11ంటికి వస్తాం. అవునా? దేవుడు అంటే భయం ఉండదు, భక్తి ఉండదు. మన చేతుల్లోనే ఉన్నాడుగా దేవుడు క్షమిస్తాడులే అని, ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని తప్పులు చేసినా, పాపాలు చేసినా మళ్ళీ వదిలేస్తాడులే అని ఎంతో మనమే దేవుడి తర్వాత మనమే అన్నట్లుగా ఫీల్ అవుతారు. నీ తమ్ముడు అని ఏమో తండ్రి మాట్లాడుతుంటే నీ కొడుకు అనేమో వాడు మాట్లాడు. చదవండి. ఈ నీ తమ్ముడు చూడండి, తండ్రి మనసేమో బంధం కలిపేలాగా ఇద్దరిని కలిపేలాగా మాట్లాడుతున్నాడు. వాడేమో విడదీసేలాగా నీ కొడుకు అని మాట్లాడుతున్నాడు. అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎంత తప్పు మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీ అన్నీ నాయి కాదా? నాయన్నీ నీ కాదు. నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, ఈ ఆస్తి అంతా నీది కాదు, నీదే కదా ఇదంతా. నాకేమున్నది నీది కాదా? నీకేమున్నది నాది కాదా? ఇది పరాయోళ్ళలాగా కొత్తగా మాట్లాడుతున్నావు. నీది నాదని, నీ తమ్ముడు నా తమ్ముడు అని ఏం కొత్తగా మాట్లాడుతున్నావు ఏంటి నువ్వని మాట్లాడాడండి. చదవండి. చాలండి, చాలు. ఈ వాక్యం ఎంతటితో సమాప్తం అన్నమాట. అదే అక్కడి వరకు ఉంటుంది. 32 32తో క్లోజ్ అన్నమాట. నీ తమ్ముడు వచ్చాడు, క్రొవ్విన దూడ దేనికి సాదృశ్యంగా ఉంది? ఆనందానికి, సంతోషానికి సాదృశ్యంగా ఉంది. మనం పండగ చేసుకునే టైం అయ్యా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నేను ఏ రోజైనా నేను పరాయవాడిగా చూశానా? నీ అన్నీ నాయి కాదా? నాయన్నీ నీ కదా. ఇంట్లో ఉన్నావు నువ్వు పరాయోళ్ళలాగా. ఈరోజు ఏంది నా కోసం ఒక మేక పిల్లనైనా ఇచ్చావా అని మాట్లాడుతున్నావు ఏంటి కొత్తగా? తండ్రి బంధము చూడండి. ఇదంతా కూడా దేవుడు ఎందుకు చెప్పుకొని వచ్చాడంటే, ఒక ఆత్మ రక్షించబడితే పరలోక రాజ్యంలో ఎంత సంతోషం ఉంటుంది, ఎంత ఆనందం ఉంటుంది అనేదానికి సాదృశ్యంగా ప్రభువు ఇలా ఉపమానాల రీతిలో చెప్పుకుంటూ వచ్చారు. 4 సువార్తల్లో దాదాపుగా 47 ఉపమానాలు ఉన్నాయండి. తెలుసా మీకు? 4 సువార్తల్లో యేసు ప్రభు వారు చెప్పింది, మత్తయి సువార్త, యోహాను సువార్త, మార్కు సువార్త, ఇంకా లూకా సువార్త, ఈ 4 కూడా 47 పైనే ఆయన ఉపమానాలు చెప్పారట యేసు ప్రభు వారు. అందులో ఈ 3 చాలా చాలా ప్రాముఖ్యమైనవి. పెద్ద కుమారుడేమో పరిశీలకి శాస్త్రులకి సాదృశ్యం. తండ్రితోనే ఉన్నాడు కానీ అంత వేషధారణ. తండ్రి మనసుకి మాత్రం వాడి మనసు దగ్గరగా లేనే లేదు. చాలా దూరంగా పనిచేస్తున్నాడు మనసు. ఇంట్లోనే ఉన్నా కూడా వెన్నుపోటు పడటం అంటే ఇదే. అవునా? దూరంగా ఉంది. నా చేత మా నాన్న లేచిన దగ్గర నుండి ఇంత పని చేయించుకుంటున్నాడే, నాకు గొర్రె పిల్ల మేక పిల్లని ఇచ్చాడా, ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ అంటే వాడు బయటికి వెళ్ళి చేశాడు. వీడు ఇంట్లో ఉండే ఇలా ఆలోచనలో చేస్తున్నాడు. తప్పు అనేది ఆలోచనలోనే ఉంది. వెళ్ళినోడు చేసినోడు పాపం పశ్చాత్తాపం వచ్చి క్షమించమని అడిగితే మా నాన్న క్షమిస్తాడని, వెళ్ళినోడు తప్పు చేసినాడు మళ్ళీ చేయడండి, లోపలికి వచ్చినాక చేయడు. కానీ ఇంట్లోనే ఉండి తండ్రి మనసు నెరిగి తండ్రిని చూస్తా పెరిగినోడు తప్పు చేయటం అంటే ఎట్లా ఉంటుందండి? ఈరోజు సంఘ విశ్వాసులు ఇలాగే ఉన్నారండి. అనినిత్యం పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, వాక్యం వింటారు, కానీ పరిశీలు శాస్త్రులు వేషధారనే, పెద్ద కొడుకు స్వభావమే, మార్పు లేదు, చేర్పు లేదు.
అవునా? ఈరోజు ఎన్ని సంఘాలలో సిద్ధపాటు వదిలేసి ఓట్ల కోసం తిరుగుతున్నారండి. ఎంత వేషధారణ చూడండి. వేషధారణ దేవుడు అసలు సహించడండి. పరిసయ్యులు శాస్త్రుల్ని ఆయన ఏమన్నాడంటే, సున్నము కొట్టిన సమాధుల్లారా అన్నాడు, వేషధారులారా అన్నాడు. పెద్దోడు కూడా వేషధారి, తండ్రితో ఉంటానే తండ్రి స్వభావం ఎరగనివాడు. మనం కూడా ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, విశ్వాసిగా ఉంటున్నావు, బాప్తీసం తీసుకున్నావు, బల్ల తీసుకుంటున్నావు, పాటలు పాడుతున్నావు, ఆరాధన చేస్తున్నావు, కానీ నీలో మార్పు ఏమైనా ఉందమ్మా? ఉందా? ఆలోచన చేసుకోవాలి. రాత్రికాల సమయంలో వేషధారి అయినటువంటి పెద్దవాళ్ళలాగా ఉన్నావా? తప్పు చేసినా కూడా క్షమించమని అడిగి ఇంటికి వచ్చినటువంటి చిన్న కుమారుడిలాగా వాక్య భాగం ఏం సెలవిస్తుందండి మనకి? మీ 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 పాపాలన్నీ ఒప్పుకొని నా యొద్దకు వస్తే క్షమిస్తాను. అవునాడా? అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిని అందరినీ కూడా ఆయన సార్వత్రికమైన ఒకే పిలుపుతో పిలుస్తున్నాడు, రండి నా యొద్దకు రండి అని. అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టిన వాడేమో చిన్నోడు, అతిక్రమములను దాచిన వాడేమో పెద్దోడు. ఆడి మనసు స్వభావం బయట పడనీయకుండా మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు చిన్నోడి ఇంటికి వచ్చిన దాకా. ఎప్పుడైతే వచ్చాడో తండ్రింట్లో చేర్చుకున్నాడో మొత్తం ఒరిజినల్ గుణం అంతా బయటకు వచ్చేసి, అదే వాడు రాకపోతే అమ్మయ్య పోయాడు, శని వదిలిపోయింది, ఈ ఆస్తి అంతా నాదే, హాయిగా అనుభవించవచ్చు అనుకున్నాడు. కానీ వాడు తిరిగి వచ్చేసరికి వీడి గుణం అంతా బయటకు. అసలు చిన్నోడు ఎలాంటి వాడైనా పెద్దవాడు ఎలాంటి వాడైనా తండ్రికి ఇద్దరు కావాలంట. తెలుసా మీకు? చిన్నోడు కావాలి, పెద్దోడు కావాలి. సంఘంలో ఉండి వేషధారం చేస్తున్నా ఆయన భరించలేడు, బయట విశ్వాసి అగ్ని పాలైపోతున్నా భరించలేడు. ఇద్దరి కోసం వచ్చాడు. ముందు చిన్నోడు కోసం బయటకు వచ్చాడు, తర్వాత పెద్దోడు కోసం కూడా ఆయనే బయటకు వచ్చాడు. కానీ వీళ్ళు లోపలికి రాలా, బయట నిలబడి పరాయోళ్ళలాగా అడుగుతున్నాడు. ఏంటి ఆ హడావుడు ఏంటి, ఏం లోపలేంటి, సంగీతాలు వాయిద్యాలు వినపడుతున్నాయి, స్పెషల్ ఏందో మసాలాలు వాసనలు వస్తున్నాయి ఏంటి అని మాట్లాడాడు. నీకు తెలీదా మీ తమ్ముడు వచ్చాడా ఈరోజు, అందుకే ఈ హడావుడని ఆడు చెప్పడం కూడా చూడండి. పరాయోడు లాగా ప్రవర్తించడం. చాలామంది విశ్వాసులండి సంఘాలు ఎలాగే ఉంది, దేవుని గురించి తెలుసు కానీ దేవుడితో సావాసం ఉండదు. వాళ్ళు ఎవరికి పూజలు చేస్తున్నారో ఏం ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఏ స్థితిలో ఉన్నాం ఈ రాత్రికాల సమయంలో? నీవు నేను చిన్నవాడిగా ఉన్నామా పెద్దవాడిగా? ఈ అతిక్రమములను పాపములను విడిచిపెట్టి దేవుని యొద్దకు వస్తే ఆయన ఏం చేస్తాడు? నిన్ను మళ్ళా స్వీకరిస్తాడు. ఎన్ని పాపాలు చేసినా కూడా మరలా మనల్ని స్వీకరించే దేవుడు, ఆదరించే దేవుడు. కాబట్టి గొర్రె విషయంలో ఏమని మాట్లాడుకున్నామండి? ఆయన వెతికే దేవుడుగా కనపడు. తర్వాత గాలించే దేవుడు, నాణ్యమును గాలించే. తర్వాత మూడవదిగా పరిగెత్తుకొని వచ్చాడు. ఇద్దరు కొడుకుల కోసం పరిగెత్తాడు ఆయన. అవునా? సరిగ్గా చదవండి. కాబట్టి మనము ఆలోచించాల్సింది ఏంటంటే, చిన్నోడు తప్పాడు, పెద్దోడు తప్పాడు అండి. ఈ నుంచి చిన్నోడు తప్పాయిన కుమారుడు కథలో చిన్నోడు అని చెప్పకండి ప్రసంగాలు. ఇద్దరు తప్పారు, ఇద్దరితో మాట్లాడాడు, ఇద్దరి కోసం ఏడ్చాడు, ఇద్దరు రక్షించబడాలని దేవుడు మన కొరకు కూడా ఈరోజు మరి ఆయన అలాగే కోరుకుంటున్నాడండి. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాక చక్కటి అవకాశం కల్పించిన పాస్టర్ గారికి మరి ప్రసాద్ పాస్టర్ గారికి కూడా నా ధన్యవాదాలండి. సెలవు. మంచిది. దేవుడికి మహిమ కలుగుగాక. చాలా శ్రేష్ట